భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. సింహాచలం చందనోత్సవ విశేషాలు కొన్ని తెలుసుకుందామండి ఇవాళ. సింహాచలం పేరులోనే అచలం అంటే కదలంది, సింహం ఆకారంలో ఉండే కదలని కొండ దాని అర్థం అసలు. అంటే కొండ రూపంలో అలాగా ఒక సింహం రూపంలో ఉన్న కొండలాగా అక్కడ ఉంది అని. దాని విశిష్టత ఏంటి, ఎలా అక్కడ ఏమైంది అని అంటే, నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి అక్కడ అవతరించి, అంటే అవతరించడము అనేది మనకి ప్రహ్లాదుడి చరిత్రలో మనకి హిరణ్యకశిపుణ్ణి సంహరించి స్తంభంలోంచి అతని మాట తీసేయలేక స్తంభంలోంచి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి అట్లా తిరుగుతూ 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 చాలా భయంకరంగా ఉంది అందరి అతని రూపము, ఆయన రూపము ఎవరూ ఫేస్ చేయలేకపోతున్నారు అని చెప్తారు. అలా వెళ్ళి ఆయన అక్కడ సింహాచలంలో అక్కడంతా అడవుల్లో ఉంటే చెంచులక్ష్మి రూపంలో లక్ష్మీదేవి రావడము, ప్రహ్లాదుడే మళ్ళీ దేవతలందరూ చెప్పి నీకోసం వచ్చారు కాబట్టి ప్రార్థించి నువ్వే మళ్ళీ ఆయన్ని మామూలు రూపం చేయాలి అని చెప్పడం, ఆయన స్తుతి చేసి ఆయన కోపాన్ని దీన్ని తగ్గించడము. అందుకని చెప్పేసి అక్కడ సింహాచలంలో ఆయన ఉంటారు, కొలువై ఉంటారు అని చెప్పేసి ఎన్నో యుగాల నుంచి. ఇది కృతయుగం కదా, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇదంతా జరిగింది ఎప్పుడు కృతయుగం. కృతయుగం తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగంలో చంద్రవంశానికి సంబంధించిన పురూరవ చక్రవర్తి కూడా వచ్చి అక్కడ ఆ గుడిని మళ్ళీ ఒకసారి ఆయన పూజా పునస్కారాలు చేసుకుని అక్కడ అన్ని ప్రతిష్టలు అవన్నీ చేసి గుడిని పునరుద్ధరించి అక్కడ విశేషమైన కార్యక్రమాలన్నీ చేశారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అలాగా అప్పటి నుంచి కూడా ఇంకా ఏ రాజులు ఎవరు వచ్చినా కూడా మనకి ఆ సింహాచలంలో జరిగే ఉత్సవాల్ని, దానికున్న విశిష్టతని గ్రహించి ఎప్పుడైంది అది అంటే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే మనకి వైశాఖ శుద్ధ తదియ, మూడో రోజు. వైశాఖ మాసం మొదలయ్యాక మూడో రోజు అక్షయ తృతీయ రోజు సింహాచలంలో మనకి నరసింహస్వామి, వరా నరసింహస్వామికి ఏం చేస్తారంటే, అసలు అందులో విశేషం ఏంటంటే ముఖ్యంగా ఆ విగ్రహంలో అనేది 3 రకాలు ఉంటాయి అని. అంటే వరాహము, తర్వాత నరసింహం అంటే మనిషి దీంది, తర్వాత సింహం అంటే తోక, ఆ సింహం తోకది. మూడు భాగాలు ఆ విగ్రహంలో ఉంటాయట. ఆ నిజరూప దర్శనం మనకి ఎప్పుడు కలుగుతుంది? అక్షతృతీయ రోజు మాత్రమే. సంవత్సరంలో 364 రోజులు మనకి గంధంతో కప్పబడి ఉంటుంది అని చెప్తారు. చందనంతో మొత్తం అంతా చందనం ఇవి పెట్టేసి చందనం అంతా పూసేసి ఉంటుందన్నమాట. ఆ చెక్కలన్నీ కూడా అడ్డం పెట్టి, అందుకని మనకి నిజరూపం కనపడదు 364 రోజులు. 364 రోజులు ఒక లింగాకారంలోనే మనకు కనిపిస్తూ ఉంటుందంటారు. 365వ రోజైన అక్షతృతీయ రోజు మాత్రము ఏం చేస్తారంటే, ఆ గంధం ఏడాదంతా కవర్ చేస్తున్న గంధం ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా దాన్నంతా ఒలిచి ఆ గంధాన్ని భక్తులకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ గంధం రాయడం కోసం అని చెప్పి ఆ రోజు మొదలుపెట్టి దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి మళ్ళీ గంధం చెక్కలు తీసుకొచ్చి అరగదీసి దాన్నంతా స్వామికి పూయడం అనేది ఇంకా మళ్ళీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ గంధం పూసే రోజుకి ముందర అక్షతృతీయ రోజు నిజరూప దర్శనం అనేది ఉంటుంది. ఏం జరుగుతుంది ఈ నిజరూప దర్శనం రోజు అంటే, స్వామి ఈ 3 రకాల రూపాల్లో మనకి దర్శనం ఇస్తారు. అంటే అసలు ఒరిజినల్ రూపం ఏంటి అని, వరాహ రూపము, తర్వాత మనిషి రూపము, సింహం రూపం, వరాహ నరసింహస్వామి ఆ రూపంలో మనకి నిజరూప దర్శనం ఇస్తారు. అనుకోకుండా ఈ విషయం ప్రస్తావిస్తున్నప్పుడు నాకు కలిగిన ఒక చిన్న అనుభవం చెప్తున్నానండి. నేను ఇంతవరకు ఏది మాట్లాడినా, దేని గురించి చెప్పినా కూడా నా అనుభవంలో నేను ఫీల్ అయ్యి నేను చూసినవే పంచుకోవడం జరుగుతుంది. అలాగే సింహాచలం కూడా ఒకసారి అక్షతృతీయ రోజు అనుకోకుండా నాకు ఒక రామానుజ భక్తులు వాళ్ళు నన్ను ప్రత్యేకంగా రమ్మని పిలిచి సర్వీస్లో ఉన్నప్పుడు, నిజరూప దర్శనం చూడడానికి వెళ్తున్నాము, మీరు కూడా రావాలి అని చెప్పి చాలా ఆనందం కలిగింది. అంటే స్వామి పిలిచారా అట్లాగా అంటే, ఎవరో ద్వారానో ముఖ్య మనకు తెలీదు సరస్వతి. అలాగే దైవం మానుష రూపేణ అంటారు. అంత పెద్ద గురువులు, మఠాధిపతులు వాళ్ళ ద్వారా మనకి రమ్మనమని పిలుపు రావడము, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి వెళ్ళి అది చూసుకుని రావడం ఆ రోజు అనేది నిజంగా జీవితంలో మర్చిపోలేని అనుభవము. ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా ఆ ఒక్కరోజే చైర్మన్ ఎప్పటి నుంచో ఆ గుడికి చైర్మన్గా అశోక్ గజపతి రాజు గారు వాళ్ళ కుటుంబము, ఆయన్ని కూడా చూడడం, వాళ్ళు ఎంత చక్కగా బందోబస్తు కార్యక్రమాలు, స్వామివారికి మొదటగా పొద్దున్న తెల్లవారి నుంచి కూడా రాత్రి వరకు జరిగే పలు కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడము, వాళ్ళ తరఫున జరిగే అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా గమనించడం జరిగింది. అలాగే స్వామివారిని కూడా నిజరూప దర్శనంలో ఆ రోజు చూడడం జీవితంలో మర్చిపోలేని అనుభవం. అంటే చందనం ఎందుకు రాస్తారు, చందనోత్సవం అని చెప్పుకున్నాం కదా.
చందనం ఎందుకు రాస్తారంటే, ఈయన పేరే ఉగ్ర నరసింహస్వామి కదా! ఇంత రకరకాల నరసింహస్వామి అవతారాలు ఉన్నాయి, 32 పైగా అని చెప్తారు. ఆ 32 అవతారాల్లో కూడా ఉగ్ర నరసింహుడుగా ఏదైతే ఆహ్, హిరణ్యకశిపు ఒక కోరిక కోరుకున్నాడు కదా! ఏమని? నేను పొద్దున చావకూడదు, సాయంత్రం తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందాడు. నేను పొద్దున గాని, సాయంత్రం కానీ, మనిషితో కానీ, జంతువుతో కానీ ఇట్లా రకరకాలుగా చాలా తెలివిగా తపస్సు చేసి ఒక కోరిక కోరుకున్నాడు, నాకు మరణం లేకుండా ఉండాలని. కానీ అది సాధ్యం కాదు కదా! ఈయన కోరికలకి తదాస్తు అని ఆయన వరం ఇచ్చారు కాబట్టి, ఆ కోరికల్ని దృష్టిలో పెట్టుకుంటూ ఎట్లా వస్తే ఈయన్ని సంహరించొచ్చు లోకకంటకుణ్ణి, ఆయన సంహారం చేయాలంటే విష్ణుమూర్తి అవతారం తీసుకుని రావాలి. అలాగే ఏం చేస్తున్నాడు హిరణ్యకశిపు అంటే, వాళ్ళకు పుత్రుడైనా సరే ఆయన హరిద్వేషి కాబట్టి ప్రహ్లాదుణ్ణి చాలా నానా హింసలు పెడుతున్నాడు. నానా హింసలు పెట్టి ఆయన్ని దండించి అన్నీ చేసి, విష్ణుమూర్తిని కొలవద్దు, నన్నే నువ్వు కొలవాలి, ఎందుకంటే అప్పటికే మొత్తం ముల్లోకాల్లో అందరినీ కూడా హిరణ్యకశిపుణ్ణే కొలవాలి అనే ఒక రూల్ పెట్టి వాళ్ళని సామధాన భేద దండోపాయాల ద్వారా వాళ్ళందరినీ నిర్బంధించడం జరుగుతోంది. అలాగే చెప్తే లేదు, లోకం మొత్తంకి ఆయనే అని చెప్పి ధైర్యంగా ప్రహ్లాదుడు చెప్పడము, కోపం వచ్చి ఆయన్ని హింసలు పెట్టడము, అదంతా మనం చూసాం, విన్నాం, చదివాం, తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఆయన్ని అంతం చేయాలంటే, హిరణ్యకశిపుణ్ణి అంతం చేయడానికి విష్ణుమూర్తి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. అంటే ఆయన కోరిన కోరికలు ఇచ్చిన బ్రహ్మదేవుడికి వరంకి ఎటువంటి ఆటంకం రాకుండా ఏ రూపం తీసుకుని వస్తే నేను ఆయన్ని సంహరించవచ్చు. పొద్దున సాయంత్రం కాదన్నారు కాబట్టి సాయంత్రం వచ్చారు, రాత్రి కాదన్నారు కాబట్టి అసలు చందువేళ. అలాగే నేను మనిషి చేతిలో జంతువు చేతిలో చనిపోకూడదు అన్నారు కాబట్టి మనిషి జంతువు సగం సగం రూపం తీసుకుని వచ్చారు. నరసింహ అవతారం అంటే సగం నరుడు, సగము సింహము, అలా వచ్చారు. ఎంతో ఉగ్ర రూపంతో వచ్చారు, అందరి శక్తివంత. అయితే సర్వత్రా భగవంతుడు ఉన్నాడు అని చెప్తే, ఎక్కడరా హరి అంటావు, నాకు చెప్పు ఎక్కడున్నాడు అంటే, అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి చూస్తే గనక అని చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు చెప్తే ఆయన కోపం వచ్చి, ఎక్కడున్నాడు, అన్ని చోట్ల ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడు అనడం. ఆ స్తంభంలో ఉన్నాడు అని చెప్పేసానంటే గదతో ఇలా కొట్టంగానే ఆ స్తంభం నుంచి రావడము నరసింహస్వామి. వస్తూనే ఆయన గోళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంట్లో బయట ఎక్కడా చావకూడదని కోరికలో కూడా భాగం ఉంది కాబట్టి, గుమ్మం మీద కూర్చుని, ఇంటి గుమ్మం గడప మీద అక్కడ ఆయన గోళ్లతో ఎటువంటి ఏమంటారు ఆయుధాలతో చావకూడదని అనుకున్నాడు కాబట్టి గోళ్లతో ఆయన్ని సంహరించి ఆ రక్తమంతా తాగి చాలా చాలా ఉగ్రమూర్తిగా ఉన్నారు. ఆ ఉగ్రమూర్తిని కంట్రోల్ చేయడం కోసం, ఆయన్ని మళ్ళీ మామూలుగా చేయడం కోసం దేవతలందరూ చాలా చాలా కష్టపడ్డారు. అప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడే వెళ్ళి స్తుతి చేయడము, తర్వాత చెంచులక్ష్మి అవతారంలో అమ్మవారు వచ్చి అక్కడ మళ్ళీ చేయడం, అవన్నీ మనకు కథలు ఉన్నాయి, చాలా సినిమాల్లో కూడా చూసాం, పురాణాలు చదివాము, కథలు తెలుసుకున్నాము. ఎందుకు అలా ఉన్నాయన్ని శాంతింప చేయడానికి చందనం పూస్తారు. అంటే ఎవరికైనా కూడా ఒంట్లో వేడి చాలా ఉన్నప్పుడు చందనం చక్కగా చల్లగా ఉంటుంది కాబట్టి చందనం పూస్తారు. ఆ ఉగ్ర నరసింహస్వామికి కూడా 365 రోజులు చందనం పూసున్నదాన్ని కవర్ చేయడం జరుగుతుందన్నమాట. మొత్తం తీసేశాక ఈ అక్షతృతీయ రోజు ఏదైతే ఉందో ఆ రోజు వచ్చారు కాబట్టి ఆయన ప్రహ్లాదుడి కోసము. ఆ తర్వాత ఇక్కడ కూడా ప్రహ్లాదుడు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ పూజ అది చేసి ప్రతిష్ఠ చేసి అవన్నీ చేశారని గుడిని. అలాగే మనకి పురూరవుడు కూడా అక్కడ మళ్ళీ ఆ గుడికి వచ్చి దర్శనం చేసుకుని చేయాల్సినవన్నీ చేశారని, ప్రతి యుగంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంది. అది తెలుసుకుని ఆ రాజులు వీళ్ళు కూడా కలియుగంలో మళ్ళీ దాన్ని మంచిగా చేయడం, దాన్ని పునరుద్ధరించడం, జీర్ణమైపోతున్న గుడిని మంచిగా చేయడం, ఇంకా మిగిలినవన్నీ కూడా పెట్టడం, కప్పస్తంభం లాంటివి ఇలాంటివన్నీ ధ్వజస్తంభం దగ్గర అక్కడ అవన్నీ కూడా చేసుకుంటూ దాన్ని డెవలప్ చేశారని విన్నాం. అయితే ఈ చందనం ఎందుకు పెడతారనే దీనికి ముఖ్యంగా ఇంకోటి శీతలీకరణ అంటారు. చందనం చల్లదనం చేస్తుంది కాబట్టి స్వామికి ఆ ఉగ్రరూపం తగ్గి ఒళ్ళు చల్లగా ఉండడం కోసం ఆ శీతలీకరణ అనే కార్యక్రమం. అందుకే మనం స్వామికి అట్లా చల్లగా ఉండడానికి చేస్తే మనకు కూడా స్వామి జీవితంలో మనకి ఆటుపోట్లన్నీ ఎదుర్కొనేది ఎటువంటి దోషాలు లేకుండా చక్కగా జీవితం ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చక్కగా సాగేటట్టుగా ఆయన ఆశీర్వదిస్తారు అనే నమ్మకంతో ఈ చందనోత్సవం చేస్తారు. దానికి చాలా పెద్ద పద్ధతి కూడా ఉందండి. అదేంటంటే మనం ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ చందనాన్నే
తీసుకుని దాన్ని తీసుకొచ్చి చాలా భాగాలు వాటిని ఏంటంటే ఊరేగింపుగా చుట్టూ తీసుకెళ్ళడం, తర్వాత ఆచార్యులు వారు దానికి పూజా పునస్కారాలు అవన్నీ చేయడము, ఎంత బరువు ఉందో అన్ని మాడుగులు 12 మాణుగుల బరువు దీంతో చేస్తారని వినికిడి. అంటే 500 కిలోలు ఉంటుందిట. ఒక్కొక్క దీంది 4 మాణుగుల్లో 12 భాగాలుగా చేస్తారు. 4 మాణిగలు అంటే ఒక్కొక్క మాణికి 125 కిలోలు కనీసం పడుతుందని శాస్త్ర పురాణాల్లో చదవడం జరిగింది. 125 కిలోలు విలువన్న దీన్ని ఒక్కొక్కసారిగా పెడతారు. మళ్ళీ ఇంకోసారి కూడా మనకెప్పుడు గురు పౌర్ణిమకి చివరి 125 కిలోలు అంటే 4 మాణిగల్లో చివరి మాణిగ గురు పౌర్ణిమ రోజు స్వామివారికి సమర్పిస్తారు అని చెప్పి. ఇది అరగదీయడానికి కూడా చాలామంది నిష్టగా దీక్షగా ఉన్నవాళ్ళు తలకి బట్ట కట్టుకుని, ముక్కుకి మూతికి బట్ట కట్టుకుని, ఎందుకంటే మనం ఆ చెమటలో మన నుంచి వస్తున్న అన్నీ కూడా స్వామివారి సమర్పించే పవిత్రత కోల్పోకుండా ఉండాలి అని ఆ రాళ్ల మీద ఆ గంధాన్ని అరగదీస్తారు. అరగదీసి ఆ పేస్ట్ లాగా వచ్చిందంతా కూడా తీసి దాన్ని స్వామివారి మొత్తం విగ్రహంకంతా ఆ రోజు సాయంత్రం పొద్దునుంచి సాయంత్రం వరకు నిజరూప దర్శనం ఉంటుంది. సాయంత్రం అయిపోయాక మొత్తం దాన్నంతా స్వామివారికి పూసి మళ్ళీ ఇవన్నీ చెక్కలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసి గంధం చెక్కలు ఆ రోజుతో మనకి నిజరూప దర్శనము పరిసమాప్తం. అంటే ఒక్కటే రోజు నిజరూప దర్శనం జరుగుతుంది. చందనోత్సవం ఈ విధంగా ఇంత విశేషంగా ఇన్ని వేల మంది భక్తుల మధ్యలో చక్కగా ఆ రోజు జరగడం, అది నేను చూసింది కూడా ఈ విధంగా గుర్తు చేసుకోవడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ భక్తి వన్ ప్రేక్షకులకు నమస్తే.